103 రెండవ కీర్తన అందరం చదువుకున్నాం. 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. అలాగే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవరేను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగవలెను. చెప్పండి. దేవాయసిన పరిశుద్ధంగా జీవన వందనాలు. ఆరాధనలో తోడుగా ఉన్నారు. ఆరాధన చేయడానికి ప్రజలతో చూపించారు. అలాగే బలవర్తమానంలో కూడా ప్రభుత్వం తోడుగా ఉండే ఏ మాట అవసరం ఆ మాటలు దయచేయండి. మీ పరిశుద్ధ ద్వారా మాట్లాడించండి. వినయశక్తిని గ్రహించే శక్తిని పెట్టడానికి దయచేయండి. దేవానైనా మేమంతా యూటీగా కలిసి బలలో చేయవేయడానికి కృప దయాకరణ చూపించమని క్రీస్తు నామమున ప్రార్థించాలని ఆమె. అయితే ఈ సమయంలో మనతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒకసారి మనం చూసుకుందాం. ఏంటి అంటే 103వ కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితంలో. ఆయన లేకుండా అసలు ఈ సృష్టి లేదు, మనం లేము, ఏమీ లేవు. ఆయన చేసిన ఉపకారం ఏది చెప్పుకున్నా ఏంటి ఆయన చేసిన ఉపకారమే. కాబట్టి ఆయన చేసిన ఉపకారం దేనిని మనము మర్చిపోకూడదు. అలాగే 1 కొరింథీయులకు రాసినటువంటి 11వ అధ్యాయంలో, కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవరేనో అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది. అయితే ఇది మనము ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము మన జీవితాన్ని సరిచేసుకుని మనము ఆ ప్రకారంగానే మనము రొట్టె అంటే ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ రొట్టె, ఆయన రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ ద్రాక్షరసంలో మనము పాల్గొంటున్నాం. మనం దాంట్లో చేయవలసింది మన జీవితాన్ని మన 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 జీవితం ఎలా ఉందో దాన్ని పరిశీలించుకొని ఆ తర్వాత మనం చేయాలన్నమాట. చాలా పవిత్రమైనది, ఏంటి చాలా గొప్పది. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తూ వచ్చాడు ఏంటి అంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఆయన శరీరం తింటున్నాము, ఆయన రక్తాన్ని తాగుతున్నాము అంటే మనం ఎంత దీనిగా ఉండాలంటే, మనము అలాంటప్పుడు మనము ఎలా చేయాలంటే పరీక్షించుకున్నాం. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి, ఏం చేయాలి అనేది మనం ఒకసారి చూసుకుందాం. మన జీవితాన్ని పరీక్షించుకొని మనం కొన్ని మాటలు చూసుకొని మన జీవితం ఎలా పరీక్షించుకోవాలి, ఏం చేయాలి అనేది చూసుకొని ఆ ప్రకారంగా మనము బలలో చెయ్యాలి. అలాగే మనొకసారి మన బైబిల్ పదాలను మనొకసారి పాడుకుందాం. అందరూ తన బైబిల్ని పైకెత్తండి. గ్రంథ ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. యెషయా రాసినటువంటి 52వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుము, చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్టులు విప్పి వేసుకును. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుము, ఇది చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకును. మన లైఫ్ ఎలా ఉండాలంటే, మనము మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకం వైపు చూస్తున్నాం, ఈ లోకంలో అందరితో కలిసి జీవిస్తున్నాం. కాబట్టి మనము ఎంత ప్రయత్నించినా
మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర డాగు మచ్చ కనిపిస్తుంది. మనకు కనిపించకపోయినా ఎదుటోళ్ళకైనా కనిపిస్తుంది. మన జీవితంలో మనం సరిచేసుకోకపోయిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఎలా ఉండాలి అంటే ధూళి ఎప్పుడు దులుపుకోవాలి, సరి చేసుకొని బలలో మనము చెయ్య వేసుకోవాలన్నమాట. అసలు ఏంటి అంటే మనము ఎలాగ ధూళి దులుపుకోవడం ఏంటి అంటే ముందు మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాం, మన నిత్య జీవితం ఎలా ఉంది, మన కుటుంబ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని మనం బలలో చేయి వేసే ముందు ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. మనకి రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చాడు, మనకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, మనకి దేవుడు ఆదరణిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఒక క్షణం మన పట్ల అశ్రద్ధ చూపిస్తే చాలు, మనం ఏమైపోతామో మనకి తెలియదు, ప్రపంచమే ఏమైపోతుందో తెలియదు. ఈవేళ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో రెడీగా ఉన్నాయి. అసలు ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ విపరీతమైన భయపడుతున్నారు, ఏమవుతుందో తెలియదని. అలాగే మనం ధైర్యంగా మనం కూడా లేము. మన దగ్గర అంత ఆయుధ సామాగ్రి ఉంది, చాలా పెద్ద దేశము, అయినా సరే మనం అలా ఉండలేము. ఎందుకంటే యుద్ధం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఎందుకంటే ఇజ్రాయెల్తో యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ప్రపంచ దేశాలన్నీ జెర్సిపోయి, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం అయినా ప్రపంచ దేశాలను జెర్సి. అలాగే మనం చెప్పలేము. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన శరీరానికి ఆయన శరీరంలో చేయి వేసే ముందు, ఆయన రక్తంలో చేయి వేసే ముందు మనం పరిశీలించుకొని పరిశోధించుకొని మనం దాంట్లో చేయి. ఎందుకంటే మనము ఆరాధన చేస్తాం, అందరము ఆరాధన చేస్తాం. దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము, దేవుడి గొప్పతనాన్ని మనం దేవుడి సన్నిధిలో తీసుకుని ఆయన కొరకు, ఆయన ఆ గొప్ప దేవుడి కోసం మనం ఆరాధన చేస్తాం. అది అలాగే ఈ బల్లలో చేయి వేసేటప్పుడు కూడా ఈ బల్లలో మనము అది దేవుని యొక్క శరీరము అని మనం గుర్తుపెట్టుకుని, ఆయన రక్తంలో చేయి వేస్తాం గుర్తుపెట్టుకుని మనము చెయ్య వేయాలి. మొదట మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయము 4-5 వచనం చదువుతాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తాను ఎలాగా ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు. దేవునిలో మనం నిలిచున్నామా లేదా? దేవునిలో నిలిచి ఉండడం అంటే ఇక్కడ ద్రాక్షావల్లి ఉంది, ద్రాక్షావల్లికి తీగలు ఉన్నాయి. ఆ తీగలు ద్రాక్షావల్లితో కలిసి ఉంటేనే కానీ ఆ తీగలు ఫలించవు. నేను మన దేవునితో మనం ఫలించాలి అంటే, మన జీవితం బాగుపడాలి అంటే, మన జీవితంలో దేవుల్లో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ఉదయాన్నే ఆయన వైపు చూడాలి, ఆయన వరకు ప్రార్థించాలి, ఆయనతో మాట్లాడాలి. మాట్లాడకపోతే నీ కష్ట సుఖాలు అనేవి దేవునికి తెలియవు. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో. కాబట్టి ద్రాక్షావల్లితో తీగలు ఏ విధంగా కలిసి ఉంటాయో నా జీవితాలు కూడా దేవునితో కలిసి ఉండాలి. ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అది మనం చేస్తున్నామా? ఉదయాన్నే ఆయన వైపు చూస్తున్నామా? ఉదయాన్నే మనము ఆయన వాక్యం చదువుతున్నామా? ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నామా? మన విషయాలు మన పొరుగు వారి కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నావా? అది చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవునితో తెలియకుండా, దేవుని చిత్తం నీకు తెలియకుండా, దేవునితో నీ చిత్తం దేవునితో చెప్పకుండా నువ్వు బలలో చేయవేయడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదు. అది మనకు కొంచెం నష్టం తప్ప దానివల్ల లాభం అనేది. ఎందుకంటే చాలా మంది చెప్తారు, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చక్కగా ఉంటున్నాను, నేను ఎంతో హ్యాపీగా ఉంటున్నాను అని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కోసమని
కొన్ని చాలా చాలా డబ్బులు తెచ్చి వాళ్ళు మానవునిగా సమర్పించారు. వాళ్ళు తెచ్చిన డబ్బులు నిజమైన డబ్బులు కాదు. వాళ్ళు ఎక్కడి నుండో పాపపు సొమ్ము, అది ఏంటి అంటే లంచం తీసుకున్నటువంటివి, అక్రమంగా సంపాదించినటువంటివి. సౌలు యుద్ధం చేసి తన శత్రువుల్ని చంపమని దేవుడు పంపిస్తే వాళ్ళని చంపగా అక్కడ ఉన్నటువంటి చెడు తాలూకా మేకలు, గొర్రెలు, కోడెలు చంపి మంచి బలిష్టంగా ఉన్నవని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అవి దేవునికి ఎందుకంటే బలి ఇవ్వడానికి. సౌలు అడిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే నేను చాలా తప్పు చేశాను, దేవుడికి అవి అక్కర్లేదు. దేవుడికి నీవు అక్రమంగా సంపాదించింది, నీవు అన్యాయం చేసింది, నువ్వు ఎక్కడి నుండో తెచ్చినటువంటిది అది దేవుడికి ఏం కావాలంటే నువ్వు నిజాయితీగా సంపాదించి నిజాయితీగా నువ్వేం ప్రార్థన చేస్తున్నావు దేవుడు అదే కోరుకుంటాడు. అదనమాట. అందుకే దేవుడు అంటాడు, వీటి మనము ఆ బలలో చేయవేసుకుంటూ మనం పరిశీలించుకోవాల్సినవి ఏంటి అంటే దేవునితో మన రిలేషన్ ఎలా ఉంది, మన సహసంబంధం ఎలా ఉంది, దేవుడితో రోజు మాట్లాడుతున్నావా? మాట్లాడాలంటే ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసుకోవాలి. నువ్వు రోజు దేవుడి దగ్గర మోకరించి ప్రేయర్ చేసుకున్నావా? ఏ సమయంలో చేస్తున్నావు? ఏదో టైంలో కాకుండా నువ్వు అనుకున్న టైంలో ఉదయాన్నే వాక్యం చదువుకొని అది కూడా డైలీ వర్షంలో చదవాలి. నువ్వు ఇవాళ బైబిల్ తీసి నీకు నచ్చిన పార్ట్ తీసి చదివి మళ్ళీ రేపు నీకు నచ్చిన పార్ట్ తీసి చదవడం కాదు. ఈవేళ నువ్వు మత్తే చదువుతున్నావంటే దాన్ని కంటిన్యూ చదివినప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. నాతో మాట్లాడాలంటే దేవునితో మనం మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడితే కానీ దేవుడు మనతో మాట్లాడు. సమయానికి దేవుడు పిలుస్తాడు సమయలు అని. కానీ సమయలు చిన్నపిల్లడు, సమయలే దేవుడే పిలుస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేడు. అందుకే అప్పుడు ఏలి చెప్తాడు, నీతో మాట్లాడేది దేవుడు అని అప్పుడు గ్రహించి అప్పుడు ప్రభువా అని మాట్లాడతాడు. నీతో నాతో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు మాట్లాడాలంటే మనం దేవుడితో మాట్లాడాలి. దేవునితో మన రిలేషన్ ఎలా ఉంది? ఆ బలలో చేవేసుకునే ముందు మన రిలేషన్ మనం పరిశీలించుకోవాలి. మన రిలేషన్ మనము దీంట్లోనే ఈ యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఆయన మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఆయన చిత్తం లేకుండా ఆయనకి ఇష్టమైన మన పనులు చేయకుండా ఆయన బలలో చేయవేయడము ఇష్టం. మనం వేయచ్చు, కానీ దానివల్ల మనకి ప్రయోజనం అనేది బలలో చేయవేసే ముందు దాన్ని మనం పరిశీలించుకోవాలి. ఏంటి మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తాన్ని మనం అందుకే అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. ఒకరినొకరు మనము అలాగనేసి ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఇంకోలా అది కానీ ప్రేమ అనేది మనము ఈ లోకంలో చూపించాలి. ఈ లోకంలో మనము ప్రేమ చూపించాలి. ఈ ప్రేమ అనేది చాలామంది ప్రేమ చూపించడం అంటే వారి పట్ల దయతో మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం, వాళ్ళు ఈ లోకంలో చాలామంది దేవుని ఎరగని వారు ఉన్నారు. ఆ ఎరగనటువంటి వారికి మనము దేవుని సువార్త అందివ్వడం, దేవుని సువార్త అందించి దేవుని పరిచయం చేయడం, దేవునిలో వారిని నడిపించడం. అందుకే అంటాడు మనము నువ్వు ఇవన్నీ చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞని పాటించాలి. అయితే దేవుని ఆజ్ఞ పాటించేటప్పుడు దేవుని ఆజ్ఞలు ఏంటి అంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. మరొకసారి చూద్దాం. దేవుని ఆజ్ఞలు మార్కు 12వ అధ్యాయము 30-31 వచనం.
నీవు నీ పూర్ణ హృదయముతోను నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని ఆయన ఇచ్చినటువంటి ఈ రెండు ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా? మనం ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించకపోతే మనం బలలో చేయి వేయడానికి అనర్హులం. ఏంటంటే మన దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో ఆయన మనం ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో మాట్లాడాలి. ఆయన అంటే నీకు ఇష్టం కావాలి. నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయన దృష్టిలో పెట్టుకొని చేయాలి. చేసినప్పుడే నువ్వు ఆయన పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించగలవు. అలాగే దానివల్లే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించవలెను. నీ పొరుగువాడిని దేవునితో సమానంగా ప్రేమించవలెను అనేది దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ రెండే అసలు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నప్పటికీ కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ ఆయన రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి, అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించండి అని దేవుడు ఈ రెండు ఆజ్ఞలు మనకి ఇస్తూ వచ్చాడు. ఆ రెండు ఆజ్ఞలు మనం పాటించాలి. ఆ రెండు ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా? నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మనకు ప్రతి వాళ్ళు కూడా పొరుగు వాళ్ళే. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా లేదా, దేవుడిని నమ్ముకోకపోతే దేవుని కోసం చెప్పడం నేర్చుకోవాలి. అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఆయన శరీరానికి ఆయన శరీరంలో తినడానికి, ఆయన శరీరంలో చేయడానికి, ఆయన రక్తంలో పాలు పంచుకోవడానికి మనము అర్హులు. ఎందుకంటే ఆయనతో మనము నిత్యము కలియకుండా, ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన కొరకు మనము ఆయనతో మాట్లాడకుండా, కొంతమంది అయితే ఈ దినము నేను దేవుడితో మాట్లాడలేదు కాబట్టి చాలామంది పిల్లలకి ఆ నిబంధన పెడతారు. ఏంటంటే నువ్వు పలానా వాక్యం చదివితేనే నీకు ఇవాళ టిఫిన్, లేకపోతే నేను టిఫిన్ పెట్టినాను బలంగా చెప్తారు. నువ్వు పలాంది నువ్వు అది అప్పచెప్తేనే అని పిల్లలకి చెప్తారు. ఆ నిబంధన మనకు కూడా ఉంటాయి. ఇవాళ నేను ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు నేను ఐటెం చేసుకోలేదు, ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేదు కాబట్టి నేను టిఫిన్ చేయను అని నిర్ణయానికి రావాలి. మనం కూడా ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతగానో ఇస్తాడన్నమాట. అంటే దేవుడిని మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, మనకి ఇంకా పూర్ణ అంటే సంపూర్ణంగా, పూర్తిగా, ఇంకా అంతకమించి ఇంకా దేని మీద మనకి మనసు, డబ్బుల మీద కానీ, ఇంకా మనకున్న ఆస్తి మీద కానీ, కొందరైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని చూసి వాళ్ళు మురిసిపోతారు. అని మనమైతే మన దేవుడైనటువంటి యేసు ప్రభువుని చూస్తున్నాము, మురిసిపోవాలి. ఎందుకంటే ఆయనలో ఉన్న విధానాన్ని బట్టి కొంతమంది అతిశయపడతారు. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. కానీ మనం దేవుళ్ళు చాలామంది లేదు ఆ భాగ్యం, కానీ నీకు నాకు ఆ భాగ్యం ఉంది. మనము దేవుడి సన్నిధిలో మోకరించడానికి ఆదివారం వచ్చిందంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించే భాగ్యం, ఆయన కోసం పాటలు పాడే భాగ్యం నీకు నాకు ఉంది. కాబట్టి మనము దాన్ని ఎంతో మనం ఆనందిస్తాం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఈ సన్నిధిలో ఇదేమో ఉంచాడు. మనము లేకపోతే మన పరిస్థితి కూడా ఏమైపోయేదో మనకే తెలియదు. కానీ మన జీవితాన్ని దేవుడు ఈ దినం ఒక బిడ్డగా, ఆయన బిడ్డగా మనము మన జీవితాన్ని ఎలా ఉండాలంటే ఆత్మీయమైనటువంటి జీవితాలుగా ఉండాలి, కానీ శరీరమైనటువంటి జీవితంగా మన జీవితాలు ఉండకూడదు. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి గలతీ రాసినటువంటి పత్రిక ఒకసారి చూస్తే 6వ అధ్యాయం 7-8 వచనాలు. మన జీవితం ఎలా ఉండాలంటే
ఒకసారి రోమా ఒకసారి తీయండి. రోమిలికి రోమిలికి 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవరే కానీ శరీర స్వభావం మనము మన స్వభావం ఎలా ఉండాలంటే ఆత్మ మనలో ఉన్నట్టుగా ఆత్మ స్వభావం కలిగి, అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము మీలో నివసించుచున్న ఎడల దేవుని ఆత్మ మీరు ఆత్మ స్వభావం గలవారు మనం కాబట్టి మన పనులు ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. అంతేగాని అయితే మనము శరీర స్వభావం కలిగిన వారిగా మనము శరీర స్వభావం కలిగిన వారిగా అయితే మనం ఈ లోకి సంబంధించినటువంటి పనులు మనము ఆత్మ స్వభావం గలవారమైతే ఆత్మీయంగా మనం పరలోకానికి వారసులుగా ఉంటూ దేవుని చిత్తం ఎరిగి దేవుని వాక్యం చదువుకుని దేవుని చిత్తానుసారం ఆ విధంగా మంది వెళ్తుంది అనమాట. అందుకే మనము శరీర స్వభావమా ఆత్మీయ స్వభావమా మనము చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. అంటే ఆత్మ స్వభావం అంటే ఈ లోక రీతి, ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకం మనుషులను చూస్తూ, ఈ లోక పోకడలకి మనము బలైపోతాం. ఈ లోకంలో ఉన్నటువంటి అందాలను చూసి మనం బలైపోతాం. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనము మన జీవితం నాశనం అయిపోవాలి. అది మన పరిస్థితి అలా ఉందా? అలా ఉన్నప్పుడు మన జీవితం మనం ఎంత ప్రార్థన చేసుకొని దేవుళ్ళు వెలిగి మనము రక్షణ తీసుకొని మనము ఎంత చేయడం వేస్ట్. మనము ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు మనము దేవుని బలలో చేయడానికి మనము అయితే మనము దేవుని ఆత్మగా మనలో ఉంటే ఈ రోమా 8:16 చెప్తాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని మనకు తెలియాలి. అప్పుడు మన పనులు కూడా ఎలా ఉంటాయంటే మన పనులు దేవునితో వాక్యంలో స్థిరపడి ఉంటాయి, ముడిపడి ఉంటాయి. చాలామంది వాక్యానికి విరుద్ధంగా ఏ పని చేయాలి, వాక్యానుసారమైనటువంటి పనులు మాత్రమే చేస్తారు. దేవుని బిడ్డగా దేవుడు ఇది దేవుని ఇష్టం కాదు నేను చెయ్యను అనే ఒక నమ్మకంతో ఉంటారు చాలామంది. అయితే అలాంటి ఆత్మీయమైనటువంటి జీవితం మనలో ఉండాలి. అయితే మనం కానీ ఆత్మీయంగా లేనప్పుడు, శారీరకంగా ఉన్నప్పుడు ఈ లోక రీతిగా మన జీవితాలు అనేవి ఉంటాయి. ఈ లోక రీతిగా మనము నడుచుకుంటాం, ఈ లోక రీతిగా మన జీవితాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోక రీతిగా ఉండడం కాదు, ఈ లోక రీతిగా ఉంటే మనము బలలో చేయవేయడానికి అనుకూలం. మనం బలలో ఎప్పుడు చేయవేయగలమంటే మనము ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే. మనము అంటే ఎలా ఉండాలంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. గలతీ రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్తుంది, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వాటిని విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధము శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలిగుడుతున్నారు. మనలో ఇవి ఉండాలి. ఎలా ఉండాలంటే మనలో ఆత్మఫలాలు ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం, అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు అయితే శరీర అనుసారంగా మనం పుట్టిన వాళ్ళమైతే మనం పదవులు చేయవేయడానికి అలా ఎలాంటి వాళ్ళు 4వ అధ్యాయంలో 29వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు ఎలాగే హింస పెట్టినో ఇప్పుడు అలాగే శరీర అనుసారంలో పుట్టినవాడు ఆత్మానుసారంలో పుట్టినవాడిని హింసతో చూపుతుంటారు.
వాళ్ళకి జ్ఞానం ఉండదు. వాళ్ళు ఈ లోకం వైపు చూస్తారు, ఈ లోక రీతిగా నడుచుకుంటారు, ఈ లోకం రీతిగా నడుచుకుంటారు. అలాంటి వాళ్ళు ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని చిత్తం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన విధంగా ఇప్పుడు కూడా మనల్ని హింస పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు శరీరం, వాళ్ళు మనలో చేయవేసుకునే ముందు ఆలోచించి చెయ్యి అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఏంటి మనము ఇంకా బలలో చేయి వేసుకోవడానికి ఇంకా మనకి ఏ అర్హతలు ఇంకా ఉండాలంటే ఒకసారి చూద్దాం. ఇంకా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఇది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనం కోసం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకున్నది. కాబట్టి మనం ప్రేమ కలిగి, నీవు ప్రేమ కలిగినప్పుడు నీవు బలలో చేయి వేయడానికి కాదు. అందుకే ప్రేమ లేని వాడినైతే నేను ప్రయోజనం ఏమీ లేదు. ఆ ప్రేమ నీలో నాలో ఉంటాయి. ఆ ప్రేమ అనేది ఎవరో మన ఇంటి వాళ్ళ మీదో, మన పిల్లల మీదో, అందరి మీద ప్రేమ. ఆ ప్రేమ చూసారా ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉంది. ప్రేమ దీర్ఘకాలం సహించును. అది ఎక్కువ రోజులు ఉంటుందట. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. అంటే మత్సరం అంటే అది జెల్సీ ఉండదు. ప్రేమ డంబంగా అంటే కోపంగా వ్యవహరించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు. అమర్యాదగా ప్రేమగా ఉంటే మనం నడుచుకోదు. అలాగే స్వప్రయోజనాల కోసం విచారించుకోవాలి. స్వప్రయోజనాల కోసం నేను ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని అడిగాను, ఏరా మీ ఇద్దరికి సమానమైన మార్కులు చెయ్యి, మీ ఇద్దరికి ఎవరి క్లాస్ ఫస్ట్ పెట్టాలి అని అడిగితే వాడు అంటాడు, సార్ వాడికి ఇచ్చేది క్లాస్ ఫస్ట్, నాకు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఏనురా నీకు వద్దా, అసలు యాక్చువల్గా నువ్వు తెలివైనడు కదా, మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను, మీ ఇద్దరికి ఎవరికి మార్క్ వస్తే వాళ్ళని ఫస్ట్ పెడతానంటే వద్దు సార్, వాడు నా ఫ్రెండే కదా. వాడు ఏం చేస్తాడు? వాడికి ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చామంటే వాడు ఏం చేస్తాడు? తిన్నది తీసుకెళ్ళి ఎవరికైతే రాలేదు వాళ్ళకి ఇచ్చేస్తాడు. నీకేంటి ఇది నా గిఫ్ట్ కాదు, నీకు ఇచ్చిన గిఫ్టే. అందుకే వాడికి ఫస్ట్ వచ్చిన ఎవరేం ఫీల్ అవ్వట్లేదు. అయితే వాళ్ళ మీద ఫ్రెండ్స్, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ చూసినప్పుడు నాకే ఇది అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి ద్వేషం లేదు. నాకు ఇచ్చేయండి సార్, నాకే ఇవ్వండి సార్, నేను వాడికంటే తెలివైనడు కదా, లేకపోతే నాకు అన్ని మార్పులు చూడండి, లేకపోతే అన్ని క్వాలిటీస్ చూడండి అని అనట్లేదు. వాడికి ఇచ్చేయండి. ఆ ప్రేమ అనేది అది మన జీవితంలో ఉందా లేదా? అందరి పట్ల నేను ప్రేమ చూపిస్తున్నాను లేదా? అందరి పట్ల దయ చూపిస్తున్నాను లేదా? అడిగిస్తుంది మనం చూసుకుంటాం. వచ్చింది ఇంకోటి ఏంటి అంటే దీంట్లోనే దీంట్లోనే 13 చూద్దాం. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో నిలిచను, వీటిలో శాస్త్రానికి ప్రేమ. అయితే మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? మనం దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాము. మనకు చాలా అవసరం, ప్రతి అవసరం కోసం మనం చేస్తాము. ఆ నిరీక్షణ అనేది అవసరం. దేవుడి గది నీకు ఇవ్వలేదని దేవుడిని విడిచిపెట్టేయడం కాదు, లేకపోతే లోకం వైపు చూడడం కాదు. దేవుడు నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని విడిచిపెట్టకుండా అసహజం దేవుడు ఉన్నాడని మనం తెలుసుకొని ఆ ప్రకారంగా మనము దేవుల్లో నిలిచి ఉండాలి. దేవుల్లో మనము ఉండాలి. దేవుల్లో ఉన్నప్పుడు ఆ దేవుని ఆ ప్రేమ కూడా మీలో ఉంటుంది. ఈరోజు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒకరోజు నేను నిరీక్షణకి ప్రతిఫలంగా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అన్నమాట. అదనమాట. అందుకే మనము అది కలిగి ఉన్నామా లేదా మనము చూసుకోవాలి. అది కలిగి ఉన్నప్పుడు మనకి తప్పకుండా దేవుడు
ఇంకా మన జీవితంలో ఇంకా మన బలలో చేవేసుకునే ముందు ఒకసారి మన క్వాలిటీస్ మనం పరీక్షించుకోవాలి. ఒకసారి ఎక్కడ బలలో చేవేసుకున్నప్పుడు ఒక ఇద్దరు కుర్రోళ్ళు బలలో చేవేసుకునే ముందు నువ్వు చెయ్యొద్దు అంటే నేను ఎత్తను అంటున్నాడు. ఏం బలకు ఎత్తట్లేదంటే నేను ఇంకా సిద్ధపడట్లేదు. అందరికి బల్ల ఇచ్చేసిన సిద్ధపడలేదు. వాడు ప్రేర్ చేసుకుంటూ ఉన్నాడు. లాస్ట్కి వాడు ఏం చేశాడంటే మళ్ళీ రెండోసారి ఆ మాస్టర్ గారు ప్రకటించారు, ఎవరైనా బలం తీసుకోకపోయింటే మీరు చెయ్యి వెత్తండి అంటే నేను ప్రార్థన చేసుకోవాలి. మనలో క్వాలిటీస్ ఉండాలి. మనలో ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. మన కుటుంబం పట్ల ఇంకా మన కుటుంబం పట్ల మనం ఎలా ఉన్నాం, కుటుంబం పట్ల మనము ఏ విధమైనటువంటి ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము అవన్నీ దేవుడు చూస్తాడండి. నువ్వు చక్కగా వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసేసి వారిని బలలో చేసేస్తానంటే దేవుడికి ఇష్టం ఉండదు. దేవునికి అది అలాంటివి ఇష్టం ఉండవు. అదే దేవునికి ఇష్టమైనవి ఏంటి అంటే దేవునికి ఏవేవి ఇష్టమో దేవునికి అవే మనతో మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. అందులో చేయి వేసే ముందు మనకు ఒకసారి మనము చూసుకోవాలి. ఒకసారి ఎఫ్సీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అలాగే నెక్స్ట్ 24 కూడా సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అలాగా పడాలి. ఏంటి నేనే గొప్పవాళ్ళని అనుకోకూడదు. మనం ప్రతి స్త్రీ కూడా తన భర్తకు తన హస్బెండ్కు తాను లోబడి ఉండాలి. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అది దేవుడిచ్చినటువంటి మాట. చాలామంది భర్తను తీసేస్తారు, చాలామంది భర్తను పట్టించుకోరు. అది కాదు. అక్కడ నీ భర్తను నువ్వు లోబడి ఉన్నావా? నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన ఈ సంఘానికి యేసు ప్రభు ఎలా అయితే ఆయన క్రీస్తు ఏ విధంగా అయితే ఈ సంఘాన్ని ప్రేమించి పెట్టి దానికి శిరస్సు ఎలా ఉన్నాడో ఆ కుటుంబానికి, ఆ ఇంటి యజమాని, ఆ తండ్రి, ఆ భర్త, ఆయనకి ఆ కుటుంబం అంతా లోబడి. నువ్వు లోబడి ఉండకపోతే నీ పిల్లలు ఎక్కడ లోబడి ఉంటారు? ఆ కుటుంబానికి ఒక ఆధారం ఎక్కడ ఉంటుంది? అప్పుడు నీవు నీ బలలో చేయి వేయడానికి అన్నీ చూసుకోవాలి. ఆత్మీయ జీవితం ఎలా ఉందో, దేవునితో నీ ఆత్మీయ జీవితం గడుపుతున్నావా లేదా, అలాగే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా, అలాగే నా కుటుంబ జీవితాన్ని మనం ఎలా చక్కబెట్టుకుంటున్నావా లేదా. ఈ లోకం వైపు చూడడం కాదు. నీకు అందరికన్నా ముఖ్యం నీ కుటుంబం. నీ కుటుంబాని కోసం నీ ప్రార్థన చేయకపోతే ఎలా? నీ పిల్లల కోసం నీ ప్రార్థన. ఇక్కడ చూడండి చాలా చక్కగా చెప్పాడు. ఏంటి అంటే ఆరో అధ్యాయంలో ఎఫ్సీ రాసినట్టు 6వ అధ్యాయంలో 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలు బాధలు వాటిని ఆ విధంగా పెంచాలంటే మనం మన కోసం ప్రార్థన చేయాలి. మనము కుటుంబం చక్కగా లేనప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? దేవుడు కలుస్తున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైనవన్నీ చేసి, అందుకే మన బలలో చేవేసుకునే ముందు నా లైఫ్ ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ఆయన శరీరం తింటున్నాను, ఆయన రక్తం తాగుతున్నాను, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నానా లేదా చూసుకోవాలి. ఏంటి చూసి ఆ విధంగా మనము దాంట్లో చేయాలి. చేవేసినప్పుడు మనము ఎందుకు చేయాలంటే ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక తర్వాత ఉండదు చూడండి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4:13 ఒకసారి చూసుకున్నాము. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు.
ఆయన నడిపిస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక క్షణం కళ్ళు మూస్తే ఏమైపోతామో మనకు తెలియదు, హార్ట్ అటాక్తో చచ్చిపోతాం, లేకపోతే ఏ యాక్సిడెంట్తో చచ్చిపోతాం, లేకపోతే ఈ లోకంలో మిగలం, ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం. అలాంటిది ఆయన ఇష్టం లేకుండా, ఆయన చిత్తం లేకుండా మన జీవితం సాగిస్తే మనము, ఎందుకంటే దేవుడు ఇక్కడ స్వయంగా రాడు, కానీ ఆ ఫలాన్ని నీకు దేవుడు చూపిస్తాడు. నువ్వు చేస్తున్న పని దేవుడు నీతో ప్రతి దినం మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సరి చేసుకుంటావు. ఈ లోకం ఎలాంటిదంటే, లోకపు పోకడలు, ఈ లోక పరిస్థితి, ఈ లోకము ఎలాంటిదంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పాపం వైపే చూస్తారు, పాపం నడుచుకుంటారు, పాపం ఎక్కడ చూసిన పాపం. నువ్వు ఆత్మీయంగా ప్రార్థన చేసుకుంటే దాన్ని నువ్వు చేసుకోగలవు, లేకపోతే తెలుసుకోవాలి. దేవుని వైపు చూడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని నీతో ఏం మాట్లాడుతున్నాడో దేవునితో నువ్వు చెప్పుకొని నువ్వు పడుగు వైపడి నీ మీద పడినటువంటి ఆ ధూళిని ఏ రోజు ఆ రోజు తిరుగుకొని సరి చేసుకొని మళ్ళీ నువ్వు స్థిరపడి బలపడి మీరు నీ జీవితాన్ని సాగించాలి. అన్నిటికన్నా ముఖ్యం లైఫ్, కుటుంబం. ఆ కుటుంబాన్ని నీకు సరిగా లేనప్పుడు ఎవరికైనా చూడండి, కుటుంబం సరిగా లేనప్పుడు వాళ్ళు స్థిరంగా ఉండలేదు, వాళ్ళ మనసు సరిగ్గా ఉండదు, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా వెళ్ళిపోతాయి, వాళ్ళ సరైనటువంటి ఆలోచనలు, సరైన ఆరోగ్యం ఉండదు, అన్నీ కుటుంబం మీద ఆధారపడతాయి. కాబట్టి దేవుడికి ఇష్టమైన ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు, కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కబెట్టుకున్నప్పుడు, అలాగే మన సంఘాన్ని దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ విధానాన్ని ఫాలో అవుతూ చక్కనైనటువంటి జీవించింది. అందుకే మనం మలాకి 4:2 ఒకసారి చూసుకోవాలి. మార్కు మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సులువు కలిగించు, అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేయను. మీరు బయలుదేరి కొవ్విని గొంతులు వేయినట్లు చూసారు. ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఇష్టమైన మనం పాటించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనము మన క్వాలిటీస్ అన్ని మనం అబ్జర్వేషన్ చేసుకొని మన జీవితాన్ని సాగించినప్పుడు ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. నా యందు భయభక్తులు కలవారు మీకు భయభక్తులు కలుగుంటే నీతి సూర్యుడు ఉదయించినట్లు అతని రెక్కల మనం ఆరోగ్యంగా ఉంటాము. కనుక మీరు బయలుదేరి కొవ్విని గోడల వలె గొంతులు వేసుకొని చాలా హ్యాపీగా సంతోషంగా మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలంటే, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. మనం ఆత్మీయ జీవితం చక్కగా ఉందా లేదా, మన కుటుంబ జీవితం చక్కగా ఉందా లేదా, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా లేదా, మన ప్రేమ అనేది ఇరుగు పొరుగు వారికి మనం దగ్గరలో మనం చూపించుకున్నప్పుడు కాబట్టి వాటన్నింటినీ పరిశీలించుకొని దేవుని ఆజ్ఞను పాటించుకొని మనలో చేయాలి. మనలో చేవేసుకుని ఏ రోజు ఆధ్యానం మన దూరం మనం తిరుగుకొని మన జీవితాన్ని చక్కగా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యంతో